ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చిన్న మనవి. ఇంతకుముందు బ్లెస్సింగ్ వర్డ్స్ 7 అనే ఛానల్ మనకు ఉండేది. దానికి సత్యస్వరం అని పేరు మార్చడం జరిగింది. అయితే కొన్ని టెక్నికల్ రీజన్స్ని బట్టి మరో ఛానల్ మనం క్రియేట్ చేయాల్సి వచ్చింది. సత్యస్వరము అనే కొత్త ఛానల్ క్రియేట్ చేసాం. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మాకు సహకరించండి. దేవుని వాక్యం మీరు వినండి, అనేకులు వినడానికి మీ వంతు మీరు సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు మరొక చిన్న అంశం మీద మనసు పెట్టి మనం ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము 20వ కీర్తన 7వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. దేవుని మహిమ కలుగునుగాక. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు, మనమైతే దేవుని నామమును బట్టి అతిశయపడుదుము. అతిశయము ఈ రోజుల్లో చాలా రకాల కారణాల చేత రకరకాల విషయాలు అతిశయం. ఒక మనిషి తనకు కలిగిన ప్రత్యేకతను బట్టి, తనకు కలిగిన సామర్థ్యమును బట్టి అతిశయపడడం సహజంగానే ఉంటుంది. ధనమున్నవాడు తన ధనాన్ని బట్టి అతిశయపడతాడు, జ్ఞానమున్నవాడు తన జ్ఞానాన్ని బట్టి అతిశయపడతాడు, బలమున్నవాడు తన బలమును బట్టి అతిశయపడతాడు, జనమున్నవాడు తన జనాన్ని చూసుకుని అతిశయపడతాడు. చాలా అతిశయ కారణాలు ఉన్నాయి. అందంగా ఉన్నవాళ్ళు వారి అందమును చూసుకుని అతిశయపడుతుంటారు. ఏదో ఒకటి ఇతరుల కంటే ఒక ప్రత్యేకమైనది మనలో కొంచెం ఎక్కువగా ఉంటే, లేక ఏదైనా ఒక ప్రత్యేకత ఉంటే మన అతిశయానికి అది కారణమవుతుంది. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన అతిశయానికి ఏది కారణం? మనకున్న బలము, మనకున్న ధనము, మనకున్న శక్తి, ఇవి మన అతిశయ కారణాలా? దేవుని నామమును బట్టి మేము అతిశయపడదుము అని భక్తి ఇక్కడ మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనకున్న సామర్థ్యమును చూసుకుని మనం ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం. మనకున్న సామర్థ్యం, మనకున్న డబ్బు, లేకపోతే మనకున్న జ్ఞానము, మన తెలివితేటలను చూసుకుని కూడా చాలామంది మురిసిపోతూ ఉంటారు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు జ్ఞానమంతా సంపాదించాడు, మంచి బలమును సంపాదించినవాడు. తన ప్రజలు అని ఇశ్రాయేలీయులను తాను గుర్తించిన తర్వాత వాళ్ళని ఎలాగన్నా విమోచించాలి అనుకుని ఉంటాడు. మోషే తన బలాన్ని ప్రయోగించి ఒకడిని మట్టు పెట్టాడు. తర్వాత అక్కడి నుంచి అతను దేశ బహిష్కరణకు గురయ్యాడు, వెళ్ళిపోయాడు, ఆ దేశంలో లేడు. తర్వాత దేవుడు మళ్ళీ ఆయన పిలిచాడు వెనక్కి. పిల్లరా, ఇంకొక భక్తుడిని మనం చూస్తాం, సంసోను. చాలా బలమైన వీరుడు. బైబిల్ గ్రంథములో మంచి శరీరదారుఢ్యం ఉన్నటువంటి యవ్వన వీరుడు సంసోను. వేల మందిని హతమార్చినవాడు. ఒక్కసారి తల మీద ఉన్న జుట్టంతా కత్తిరి చేసేసరికి కట్ చేశారు, మొత్తం గుండు కొట్టారని చెప్పారు. అంతే, బలమంతా పోయింది. ఈ బలము ఇప్పుడు అతను ఒంట్లో నుంచి పోయిందా? కండలన్నీ ఎక్కడక్కడే అలాగే ఉన్నాయి, ఏమీ లోపము లేదు శరీరంలో. ఒక జుట్టు కత్తిరించారు అంతే. ఆ జుట్టు కత్తిరిస్తే బలం పోద్దా? ఇంకొంచెం ఫ్రీ అవుతాడు, చక్కగా ఎవరికి జుట్టు దొరకకుండా ఉంటుంది యుద్ధం చేసేటప్పుడు. పొరపాటున జుట్టు దొరికితే పట్టుకుని వదలరు కదా మరి. సో ఇప్పుడు ఆ జుట్టే పోయింది కాబట్టి అడ్డం లేకుండా ఫైట్ చేయొచ్చు. కానీ ఆ జుట్టులోనే ఉంది అసలు శక్తి అంతా, అసలు రహస్యం అంతా.
ఇప్పుడు అతను కండల వలన గెలిచాడా, ఈ జుట్టు వలన గెలిచాడా? కండలు జుట్టు కాదు, కానీ అతని విషయంలో ఉన్న దేవుని నియమాన్ని బట్టి గెలిచాడు. నీకున్న సామర్థ్యము, బలము, జ్ఞానము ఏదైనా సరే అది దేవుని కంట్రోల్లో ఉండాలి. దేవుని వలన వచ్చిందై ఉండాలి, దేవుడిచ్చిందై ఉండాలి. ఒకవేళ సంసోను తన బలముతోనే గెలవగలిగిన వాడైతే ఆ బలం అతని దగ్గర ఉంది. ఆ శరీరంలో ఒక్క కండ కూడా కరగలేదు, తరగలేదు. వాటితో మరి కొట్టొచ్చు కదా. గుర్తుపెట్టుకోవాలి, అతడు తన బలమును చూసుకున్నాడు. ఒళ్ళు విరుచుకుని లేవబోయేసరికి ఒక్క తాడు తెంపలేకపోయాడు. అంతకుముందు తాళ్ళు పటపటా తెంపేశాడు. ఎలాంటివి కూడా అతని ముందు ఆగలేదు, అతను ఆపలేకపోయింది. అసలు నేను ఎలా బంధించాలో ఎవరికి అర్థం కాక బుర్ర బీక్కున్నారు వాళ్ళు. పిల్లలారా వినండి, అదే అతిశయ కారణమయ్యింది. అతడు లోకంలో పడిపోయినా, పాపంలో పడిపోయినా, చివరికి ఒక స్త్రీ దగ్గర దాసోహం అయిపోయినా, ఇదంతా నా బలము చేత ఈ ఫిలిస్తీన్లు నాశనం చేసేస్తాను అనుకున్నాడు. బలము నీకు ఉన్నమాట నిజమే, కానీ ఆ బలము నీది కాదు, దేవుని వలన నీకు కలిగింది. అలాగే ఈరోజు మన దగ్గర చాలా రకాల సామర్థ్యాలు ఉన్నాయి. మంచిగా పాటలు పాడే స్వరము నీకు ఉండొచ్చు, మంచిగా వాక్యం చెప్పే సామర్థ్యము, వాక్ చాతుర్యం నీకు ఉండొచ్చు, వాక్శక్తి నీకు ఉండొచ్చు, ధనము నీకు ఉండొచ్చు, మంచి జనము నీకు ఉండొచ్చు, ఏదో ఒకటి భూమి మీద నీకు ఒక సామర్థ్యం ఉండొచ్చు. ఆ సామర్థ్యము మనల్ని గర్వానికి, అతిశయానికి మనల్ని తీసుకుపోకూడదు పిల్లలు. ఎందుకంటే ఈ సామర్థ్యము దేవుడు మనలో పెట్టింది ఈ భూమి మీద దేవుని కార్యములు చేయడానికి, దేవుని పక్షంగా పనిచేయడానికి. మనలో ఉన్న ఈ సామర్థ్యాన్ని మనకు తోచినట్టుగా మనం వినియోగించుకోవాలనుకుంటే దేవుడు ఆ తర్వాత సంసోనుని ఏం చేసేవాడో మనం చూసాం. మోషే విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. నీకున్న ఈ భౌతిక సామర్థ్యమును నీకు తోచినట్టుగా నువ్వు వాడడానికి ప్రయత్నించినా, దాన్ని చూసుకుని నువ్వు అతిశయించే ప్రయత్నించినా, దేవుడు అక్కడ మనకు ఒక పాఠం నేర్పుతాడు. మోషే, నీ బలంతో కాదు ఈ జనాన్ని విడిపించాల్సింది. మళ్ళా అతను వెనక్కి రావడానికి 40 ఏళ్ళు బట్టి మోషేకి అర్థమైంది. ఆ తర్వాత, ప్రభువా, నేను యోగ్యుడిని గాను, నేను సమర్థుణ్ణి గాను, నాకు ఆ సామర్థ్యము లేదు, నేను వెళ్ళలేను ఇశ్రాయేలు దగ్గరికి అంట. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళని. దేవుడు మరలా ప్రత్యేకమైన శక్తినిచ్చి మోషేని పంపించాడు. మోషేకి అర్థమైంది. అప్పుడు మోషేకి మరొక కొత్త సామర్థ్యం వచ్చింది. ఏంటంటే అది సాత్వికత్వం. అంతకుముందు కోపగించి ఒకడిని మట్టిలో కప్పెట్టాడు. ఇప్పుడు ఇతని మీద ఎంతమంది రాళ్ళు పట్టుకుని విసిరినా సరే దేవుణ్ణి వెళ్ళి బతిమాలుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును. పౌరుషము ప్లేసులోకి సాత్వికం వచ్చి చేరింది మోషే దగ్గర. సంసోను విషయం కూడా అదే జరిగింది. మళ్ళా తల వెంట్రుకలు మూలవడం మొదలెట్టాక అర్థమైంది, దేవుని దగ్గర నేను తప్పు చేశాను, నేను నా బలము నా శక్తి అనుకున్నాను, కానీ ఇది దేవుని వలన నాలో జరుగుతున్నదని గుర్తుపట్టాడు. దేవుని దగ్గర క్షమాపణ పొందాడు. ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని దగ్గర కన్నీరు విడిచి ప్రార్థించాడు. దేవుడు అతను మొర విన్నాడు. సంసోను గుర్తుపెట్టుకు, ఇది నీ బలము కాదు, నీ శక్తి కాదు, నీకు నేనిచ్చిన బలం ఇది. అయితే 1000 మందిని ఎలా చంపగలడు? ఎంత బలవంతుడైనా ఇలాగ వంగితే ఒక దేవాలయం మొత్తం, ఒక బిల్డింగ్ అంతా పడిపోతుందా? దేవుడిచ్చిన శక్తి. ఇక్కడ మనం కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక్క పాయింట్ మీకు చెప్పడానికి ఈరోజు నేను ఇష్టపడుతున్నాను. నీకు కూడా దేవుడు ఏదో ఒక సామర్థ్యం ఇచ్చే ఉంటాడు. ఆ సామర్థ్యము చూసుకుని ఇది నాది అని నువ్వు అతిశయపడుతూ దానిని ఆధారంగా చేసుకుని నీ ఇష్టానికి నువ్వు ఒకవేళ నడవడానికి మొదలు పెడితే జాగ్రత్త, ఆ సామర్థ్యమే రేపొద్దున నీకు శిక్ష కారణమయ్యే ప్రమాదం ఉంది. దానిని సాత్వికముగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుని కొరకు వినియోగించాలి. ఈ రోజుల్లో
దేవుడు ఏదో కొంతమంది ఆశీర్వదిస్తున్నాడు, మన చేతుల్లో కొంచెం డబ్బులు ఉంటున్నాయి, ధనం ఇస్తున్నాడు, దేవుడు మనల్ని బ్లెస్ చేస్తున్నాడు. ఈ డబ్బులు చూసుకుని మేమింత గొప్పవాళ్ళం కాబట్టి మమ్మల్ని గౌరవించాలి, నాకు ఈ సామర్థ్యం ఉంది కాబట్టి నన్ను గౌరవించాలి. అందులో ఒక సామర్థ్యం కోసం ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ధనం. మంచిది, నీకు దేవుడు చక్కగా నువ్వు ప్రార్థన చేసావు, విజ్ఞాపన చేసావు, కన్నీరు గార్చావు, నీ ప్రార్థనా ఫలంగా దేవుడి రోజు నిన్ను ఆశీర్వదించాడు. నీ ప్రార్థనే, నీ విశ్వాసమే, అందులో సందేహం లేదు. నీ ప్రార్థనా జీవిత ఫలమే ఈరోజు నీ ఆశీర్వాదం. దేవుడు నీకు మంచి ఆశీర్వాదం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ఇవాడు నీ చేతుల్లో సమృద్ధిగా ఉంది. అది ఈరోజు నీకేం చేస్తుంది? నిన్ను ఎటు నడిపిస్తుంది? సంఘంలో కార్యక్రమాలు జరుగుతుంటాయి, మనమే ఎక్కువ కానుకిస్తాం, సంతోషం. ఎక్కువ కానుకిచ్చి మనం అలా ఊరుకోం. నేను ఇంత ఇస్తున్నాను కాబట్టి సంఘం అంతా ఇప్పుడు నన్ను గౌరవించాలి, పాస్టర్ గారు కూడా నా మాట వినాలి, ఎవరేమి అనుకోని కాక, ఎందుకంటే నేను లేకపోతే ఇక్కడ ఏం జరగదు, నేనే చేయాలి. ఎప్పుడైతే మనం వీటిని వినియోగించడం మొదలెట్టామో దానికి ప్రతిఫలాన్ని కోరుకునే మనసు మనకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. నేను ఎంత చేస్తున్నాను కాబట్టి, ఎంత ఇస్తున్నాను కాబట్టి నన్ను వాళ్ళు గౌరవించాలి. నీవు ఏమైతే చేస్తున్నావో దానికి అక్కడ ఆశించటం మొదలైపోతుంది. నన్ను గౌరవించాలి, నన్ను పట్టించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఆశించటం మొదలెట్టావో అది వాళ్ళకి అర్థమవుతుంది. అవతల వాళ్ళు ఏమనుకుంటారు, సేవకులు, సంఘబిడ్డలు, ఫలానా ఆయన ఎంతో ఉదారం కలిగి చక్కగా మంచి కానుకిచ్చాడు, మంచి సువార్త సభ పెట్టాం, మంచి మీటింగ్ అరేంజ్ చేసాం, లేకపోతే మంచి సండే స్కూల్ ప్రోగ్రామ్స్ పెట్టాం, సంఘంలో ఏదో మంచి కార్యక్రమాలు చేయగలిగాం ఫలానా ఆయన అని వాళ్ళేమో నిన్ను బట్టి స్తుతిస్తూ ఉంటారు దేవుణ్ణి. సేవకుడు కూడా నిన్ను బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాడు. నీ మైండ్లో ఇంకొక ఆలోచన స్టార్ట్ అవుతుంది, ఏంటి, నన్ను వ్యక్తిగతంగా గౌరవించాలి, నా మాట వినాలి. ఇది మెల్లిగా అలా ముదురుతుంది. వాళ్ళు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అంటే పట్టించుకోకూడదని కాదు, వాళ్ళేమో అంతా దేవుడి వల్ల జరుగుతుంది, దేవుడే పలానా ఆయన ద్వారా అంతా చేపిస్తున్నాడు మనకని సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటారు. నువ్వేమో నిన్ను స్తుతించాలని ఆశపడుతూ ఉంటావు, నిన్ను పొగడాలని ఎదురు చూస్తూ ఉంటావు. వాళ్ళేమో పొగడరు. ఈలోపు నీ మనసు గాయపడుతుంది, బాధపడతావు, ఇంత చేసావు నన్ను పట్టించుకోలేదు ఏంటి అని. అక్కడ నుంచి నువ్వు మెల్లిగా సైడ్ అయిపోతావు. ఎందుకు అంటే ఇదంతా నేను చేశాను, నాది అనే ఒక మనసు నీలో ఎప్పుడైతే మొదలైందో, నీది అనేది నీవు ఖర్చు పెట్టినప్పుడు, వినియోగించినప్పుడు దాని ప్రతిఫలాన్ని నువ్వు మనుషుల్లో వెతకడం వలన అది నువ్వు అనుకున్న రేంజ్లో నీకు దొరకనప్పుడు నువ్వు గాయపడతావు, మౌనమైపోతావు. అప్పటి నుంచి ఒక్కొక్క ఆలోచన వస్తుంది, ఇదంతా నేను ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడ చేస్తారు, నేను ఇచ్చింది కదా, నేను చేసింది కదా, నా వల్ల జరిగింది కదా, నెక్స్ట్ ఏం చేస్తావంటే నేను సైలెంట్గా ఉంటాను, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం, నేను ఎవరిని ఈసారి ఏం చేస్తారో చూద్దాం, వీళ్ళు ఎట్లా నడుపుతారో చూద్దాం. చాలా సంతోషం. మళ్ళీ ప్రకటిస్తారు పాస్టర్ గారు, ఈసారి నువ్వు సైలెంట్గా ఉంటావు, ఎవరెవరు చేస్తారో చూద్దాం. ఎవరో పేద బిక్కి అందరూ ఎత్తారు, నువ్వు ఒక్కడో తప్ప. కార్యక్రమం కూడా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది, దేవుని అందరూ స్తుతిస్తారు. మళ్ళీ కొంచెం దేవుడు అద్భుతంగా చేశాడని మళ్ళీ పాస్టర్ గారు సాక్షి చెబుతారు. మనకే అర్థం కాదు. అప్పుడు అనిపిస్తుంది నేను చేయొచ్చు ఇంకా బాగుండునని. ఇక్కడ ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి, అక్కడ నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే నేను ఇవ్వలేదు కదా, నేను ఇవ్వలేదు కాబట్టి లేదు కొంచెం కొంచెం అలవాటు చేసుకున్నారు, అదే గొప్పగా ఫీల్ అయిపోతున్నారని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఇవ్వలేదు అనేది నీకు తెలిసిన సంగతి. అసలు రాకపోతే తెలుసా, దేవుడే నిన్ను ఇవ్వనివ్వలేదు. నీవు గర్వించడం వలన, నీకున్నదేదో నువ్వు చూసుకుని అతిశయించడం వలన దేవుడు నీకు ఇచ్చిన దాన్ని మరలా దేవుని కార్యాలకు వినియోగించే విషయంలో నువ్వు ఆలసించటం వలన ఆ గర్వము అనేది నీలో ఎప్పుడైతే వచ్చిందో నీ ధనాన్ని వాడుకోవడానికి దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేక ఆయన నీ మనసునే కఠినపరిచి నీవే ఇవ్వకుండా నేను ఆపేశాడు. నీ డబ్బులు తీసుకోవడం ఆయనకి ఇష్టం లేక నేను ఆపేశాడు. నువ్వేమనుకుంటావంటే నేను ఇవ్వలేదు అనుకుంటున్నావు. నువ్వు ఇవ్వకుండా నీ హృదయాన్ని ఆయనే కఠినపరిచాడు. నీ డబ్బు నాకు అక్కర్లేదు బాబు, అది నీ డబ్బు అని నువ్వు ఫీల్ అయ్యావు కదా, అక్కర్లేదు నాకు, ఇది దేవునిది. దేవుని ఎదుట నేను ప్రార్థించి
పొందినది, దేవుడు నాకు ఇచ్చినది, ఇది దేవుని స్వాస్థ్యము అని నువ్వు నమ్మినట్టయితే, ఇది దేవుని కొరకే, ఆయన నాకు ఇచ్చిన ఈ సామర్థ్యం ఏదైతే ఉన్నది దేవుని కొరకే అని నువ్వు అనుకోగలిగినట్లయితే అత్యద్భుతంగా దేవుడు నిన్ను వాడుకునేవాడు. నీ ఆశీర్వాదాలు ఇంకా పెరుగుతూ ఉండే, ఆశీర్వాదంలో వర్షం నీ మీదకి వచ్చేది. ఆ రోజు నుంచి నువ్వు డౌన్ అవ్వడం మొదలైపోతావు. ఆటండి కొన్నాళ్ళు పోయినాక అర్థమవుతుంది, ఇదే డబ్బా నన్ను నాశనం చేసిన దేవుని సన్నిధిలో నాకు దూరం చేసింది. ఎందుకంటే అప్పటి నుంచి నీ మనసు గాయపడడం మొదలైంది. సంతోషం పోద్ది, సమాధానం పోద్ది, నెమ్మది పోద్ది. సంఘంలో నువ్వు సమాధానంగా ఉండలేవు, ప్రభరాత్రి భోజనంలో సమాధానంగా ఉండలేవు, సేవకులతో సమాధానంగా ఉండలేవు. మొత్తం అల్లకల్లోలం అవుతుంది. సంసోను పరిస్థితి అయిపోతుంది. మళ్ళీ మనం పశ్చాత్తాపడి, ప్రభువా నీవు నాకు ఇచ్చిన సామర్థ్యము మరలా నీ కొరకు వినియోగిస్తానని నీ అంతటి నీవు పశ్చాత్తాపంతో ఆయన వద్దకు వస్తే ఒకవేళ వాడుకోవచ్చు. చాలాసార్లు దేవుడు రకరకాల సామర్థ్యాలు మనకు ఉన్నాయి, ఒకటి కాదండి. ఏ సామర్థ్యము దేవుడు నీకు ఇచ్చినా అది నీదే అనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చాడు, దేవుని వలన అది నీకు కలిగింది, పరిశుద్ధాత్మ అభిషేకం వలన నీకు అది దక్కింది. మంచి స్వరం దేవుడు నీకు ఇచ్చాడు, సంతోషించు, దేవుని ఇంకా స్తుతించు. ఇది దేవుని కొరకే అని స్తుతించు. నాకు ఇచ్చిన ఈ స్వరం దేవునిది, దేవుని నామాన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను. మనకు తెలుసు, పౌలు భక్తుడు అన్నాడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించు. ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు, అతిశయించువాడు తన బలమును బట్టి కానీ, జ్ఞానమును బట్టి కానీ, ధనమును బట్టి కానీ అతిశయించకూడదు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని నన్ను గురించి పరిశీలనగా తెలుసుకున్నట్టుని బట్టి అతిశయించు. ఏది ఉన్నా అది మనది కాదండి. అసలు నీ శరీరమే నీది కాదు. నీలో ఉన్న ప్రాణము, ఆత్మ కూడా దేవుడు పెట్టినవే. ఇక్కడికి నీకు బయట నుండి వచ్చిన సామర్థ్యములు ఏవి నీవి? కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడుతున్నారు, కొందరు ధనమును బట్టి అతిశయపడుతున్నారు, కొందరు వాళ్ళకున్న కృపావరములను బట్టి అతిశయపడుతున్నారు. సంఘములో ఇదొక ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఏదో దేవుని దగ్గర పొందుకున్నవి ఉంటే కొద్ది గొప్ప కృపావరములు, పరిశుద్ధాత్మ అభిషేకము, ఏదో ఒక సామర్థ్యం దేవుడిస్తాడు వాళ్ళకి, అది సంఘ క్షేమాభివృద్ధి కొరకు వినియోగించడానికి. కానీ దాని సంఘ క్షేమాభివృద్ధి కొరకు వినియోగించడం అనేది పక్కన పెట్టి మన క్షేమాభివృద్ధి కొరకు వాడుకోవడము, తర్వాత సంఘాన్ని చిన్నచూపు చూడడం, ఇది ఎప్పుడైతే జరిగిందో